మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే, వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, అలాగే నీకు సపోర్ట్ చేయకుండా డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. నమ్మేవారు, నమ్మని వాళ్ళు, ఇలా చాలా మంది ఉంటారు. కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన కాంటాక్ట్స్లో అలాంటి వారు ఉన్నారా లేదా, ఉంటే ఎలా వదిలించుకోవాలి లేదా ఎలా మేనేజ్ చేయాలి అనేది చాలా ముఖ్యం. ఏదో ఒక సినిమాలో విన్నా, స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. హా, ఈ డైలాగే. ఇది విన్న తర్వాత ఈ స్నేహం అనే పదం చాలా గొప్పది అనుకుంటే మనం వేడివేడి సాంబార్లో కాలేసినట్టే లెక్క. ఎందుకంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే ఎటువంటి మైండ్ సెట్తో ఉన్నాడా, అండ్ మనల్ని ఎంకరేజ్ చేసే రకమా లేదా డిస్కరేజ్ చేసే రకమా, నమ్మించి మోసం చేసే రకమా కాదా అనేది కూడా తెలుసుకోవాలి. అంటే మనం చూస్ చేసుకున్న ఫ్రెండ్ బట్టే మన గ్రోత్, మన మైండ్ సెట్, అలాగే మన పర్సనాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరో ఒక మహానుభావుడు అన్నారు, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్తా. ఎస్, దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. మన మైండ్ సెట్ అనేది మన చుట్టూ తిరిగే ఫ్రెండ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు టాపిక్లో పాజిటివ్ వైబ్స్ ఉన్న ఫ్రెండ్ కాకుండా అసలు బ్యాడ్ వైబ్స్ ఉన్న ఫ్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, నువ్వు ఒక జాబ్, బిజినెస్ లేదా మీకు నచ్చిన ఫీల్డ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అప్రిషియేషన్స్ ఇస్తూ, ఈవెన్ మీలో ఫాల్ట్స్ ఉంటే అవి కరెక్ట్ చేస్తూ హ్యాపీగా ఆల్వేస్ పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలని కోరుకునేవాడే నిజమైన ఫ్రెండ్. అలా కాకుండా ఈ బ్యాడ్ ఫ్రెండ్ అనేవాడు మీ దగ్గర నవ్వుతూ నటిస్తూ, మీరు ఒకవేళ సక్సెస్ అయితే అప్రిషియేట్ చేస్తూనే మీ సక్సెస్ని ఓర్వలేక మిమ్మల్ని మరియు మీ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు తొక్కేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో అది ఏ రకంగా అయినా అవ్వచ్చు, మిమ్మల్ని డైవర్ట్ చేయడం చూస్తాడు. అది మీ పర్సనల్ మ్యాటర్లో కావచ్చు లేదా మీ ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని డీగ్రేడ్ చేద్దామని చూస్తాడు. ఇలాంటి వాళ్ళు మీ సర్కిల్ ఒకవేళ ఉంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో నుంచి తీసేయడము లేదా వాళ్ళకిచ్చే ప్రయారిటీని తగ్గించడమో చేయాలి. నెంబర్ 2, దే ఎంబేజ్ యూ అండ్ బ్లాక్మెయిల్ యూ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కొంతమంది నీతో ప్రతి యాక్టివిటీలో ఉంటూ ముఖ్యంగా నీ పర్సనల్ సీక్రెట్స్ అండ్ మ్యాటర్స్ని తెలుసుకుంటూ ఉంటావు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు నీ పర్సనల్ మ్యాటర్స్ని, సీక్రెట్స్ని రివీల్ చేస్తూ ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పడం మొదలు పెడతారు. ఇక్కడ వాళ్ళకి టైం వచ్చినప్పుడు అంటే వాళ్ళకి నచ్చని వ్యక్తులతో మీరు ఒకవేళ మాట్లాడినప్పుడు లేదా నీతో చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు అయినప్పుడు, ఒకవేళ నువ్వు వాళ్ళకన్నా ఒక మంచి పొజిషన్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు జెలస్గా ఫీల్ అయినప్పుడు ఇలా సమ్టైమ్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, సమ్టైమ్స్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. అయినా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ కాస్త ఎనిమి అయ్యాడంటే ఇంక నువ్వు అర్థం చేసుకోవచ్చు నీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అయిందో. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే అప్పటికప్పుడే పరిచయమైన వాళ్ళని నీ బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మి నీ పర్సనల్స్ లీక్ చేస్తావో అప్పుడే మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పరిచయం స్నేహంగా మారిన తర్వాత, మన వాళ్ళు అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత చెప్పినా పర్లేదు, కొన్నిసార్లు చెప్పకపోయినా పర్లేదు. ఎందుకంటే నీ ప్రయారిటీస్ని, నీ పర్సనల్స్కి వాల్యూ ఇచ్చి అర్థం చేసుకున్నాడే నిజమైన ఫ్రెండ్. థర్డ్ వన్, నాట్ హెల్ప్ఫుల్ వెన్ నీడెడ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ ఎ డీడ్. ఇలాంటి డైలాగ్ చెప్పడం బాగుంటుంది కానీ అప్లై చేయడం మాత్రం ఎవ్వరికి మనసు రాదు. సరే పోనీ మంచి మనసుతో అవతలకి హెల్ప్ చేద్దాం అనుకుంటే వాడుకుని వదిలేసే రకం అవతల వాళ్ళది. సో ఎప్పుడైనా హెల్పింగ్ అనేది బోత్ సైడ్స్ ఉంటేనే అప్పుడు ఆ ట్రస్ట్ అనేది క్రియేట్ అయ్యి ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎవరికైనా అవసరం అయితేనే హెల్ప్ చేయండి. అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తిరిగి హెల్ప్ చేస్తేనే బెటర్. లేదా అది స్నేహం కాకుండా స్వార్థంగా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ వన్, సీకింగ్ ఓవర్ అటెన్షన్. కొంతమంది ఫ్రెండ్స్ పొసిటివ్నెస్తో ఎక్కువగా బిహేవ్ చేయడం చూస్తుంటాం. మీతోనే ఎక్కువగా ఉండాలనిపించడం, మీతోనే అవతల వాళ్ళు ఎక్కువగా మాట్లాడాలనుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వినడానికి సింపుల్గా ఉన్న కొన్ని రిలేషన్స్ చూస్తుంటే ఈ విధంగానే ఉంటాయి. ఓవర్ కేరింగ్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆ రిలేషన్స్ అనేవి లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవ్వవు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాకుండా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ నుంచి అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. సో ఇలాంటి బిహేవియర్ కానీ క్వాలిటీస్ కానీ మీ బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటే ఒకసారి చెప్పి చూడండి, ఆర్ ప్రయారిటీ తగ్గించండి. లేదా ఇంకా చేంజ్ రావట్లేదు భయ్యా అంటే వాళ్ళు లైట్ తీసుకోవడం బెటర్. సో ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఆలోచించే విధానం రిచ్గా ఆలోచిస్తున్నాడా, అంటే వాడు డెవలప్ అవుతూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తిగా ఉన్నాడా, లేదా పూర్గా ఆలోచిస్తున్నాడా, అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పుకుంటూ అటెన్షన్ కోసం మిమ్మల్ని తక్కువ చేస్తూ మీ సక్సెస్ని తట్టుకోలేక మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ని తగ్గించాలని చూసే రకమా అనేది గమనించాలి. ఎందుకంటే ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకుండానే ఒకప్పుడు బంధువుల కన్నా ఫ్రెండ్స్నే బెస్ట్ అనుకునే వాళ్ళం. కానీ కొన్ని స్నేహాలు గమనించిన తర్వాత ఒంటరిగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. సో ఆ బాండింగ్కి వీలైనంత వరకు రెస్పెక్ట్ ఇద్దాం. ఫైనల్గా చెప్పాలంటే ఒక మంచి ఫ్రెండ్ అయిన వాడు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ లేదా సలహాలు అడిగినప్పుడు కానీ రైట్ వేలో ప్రాక్టికల్గా మీకు సలహాలు ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అదే చెడ్డ ఫ్రెండ్ అనేవాడు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు చూసి ఆనందిస్తాడు. ఒకవేళ మీరు సలహాలు అడిగితే మీకు ఇవ్వాల్సిన గైడెన్స్ ఇవ్వకపోవడమే కాకుండా రాంగ్ వేలో మీకు వేస్ట్ చెప్పి మీ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఎక్కువయ్యేలా చేస్తాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటాం, కానీ మన ఫ్రెండ్ గొప్పవాడైతే మాత్రం తట్టుకోలేము. సో నీ ఫ్రెండ్ గొప్పవాడు అనుకుంటే వాడికి ఒక బ్రిడ్జ్లా మారు, అంతేకాని దారికి అడ్డంగా ఒక టోల్గేట్లో మాత్రం వండుకో.
ఒకవేళ వాడి లైఫ్ని వాడు సీరియస్గా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాడి గోల్స్ని వాడికి గుర్తు చేస్తూ ఉండు. ఒకనొక టైంలోనూ నీ గోల్స్ రీచ్ అయిన తర్వాత ప్రతి అడుగులో నీకు సహాయం చేసినా లేదా సహాయం చేస్తున్నా నీ ఫ్రెండ్ మాత్రం వదులుకోకు. ముఖ్యంగా మర్చిపోకు. సహాయం అంటే మనీ ఒకటే కాదు, మోరల్ సపోర్ట్ ఇచ్చినా చాలు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నటనలో జీవించు కానీ జీవితంలో మాత్రం నటించుకో. అది ఎప్పటికైనా నీ ఒరిజినాలిటీని బయట పెడుతుంది. సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో రిలేట్ అయితే షేర్ చేయండి. మరో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.